కొన్ని దుకాణాలకు పోయినప్పుడు ఉద్దర రేపు అని రాసుంటది. సరే రేపిస్తాడు కదా అని రేపు పోతే ఆయల కూడా మళ్ళా ఉద్దర రేపు అనే ఉంటుంది. అంటే దానికి అంతం ఉండదు అన్నట్టు. గట్లనే ఊళ్ళల్లో దయ్యం తిరుగుతుందనే భయం ఉంటే ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాస్తుంటారు. ఆ గోడల మీద రాసింది చదువుకొని ఓహో ఇవాళ కాదు రేపు రమ్మన్నారు కదా అనుకొని వెళ్ళిపోతుందని గట్ల రాసిండ్రు. మళ్ళా తెల్లారొచ్చినా ఓ స్త్రీ రేపురా అనే కనపడుతుంది. అంటే దానికి అర్థం కూడా అంత ఉండదు అన్నట్టు. సేమ్ డిట్టో మన సర్కారు అమలు చేసే పథకాలు కూడా గట్లనే ఉంటాయని సెలవిస్తుండ్రు ఉప ముఖ్యమంత్రి భట్టి సారు. ఈ వార్తనే ముంగట అందరూ చిక్కలేసేందుకు సిద్ధంగా ఉండుర్రి. రైతు భరోసా కోసం ఏడాది పొడుగుతా 18,000 కోట్లు వేసనే ఉంటదట మన సర్కారు. నవ్వకుండ్రి, సీరియస్ మ్యాటర్ అని చెప్పిన కదా, కావాలంటే ఈనుర్రి. దానికి సంబంధించి ఈ సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అర్థమైందా మ్యాటరు? రైతు భరోసా కోసం 18,000 కోట్లు సంవత్సరం అంతా ఇచ్చుకుంటూనే పోతారట. అంటే సేమ్ ఈ ఏడాది ఖరీఫ్ కిచ్చిరి, రబీకి ఇచ్చిరి. ఇక ఆ పైసలతోటే రైతులంతా బంగ్లాలు కట్టిండ్రు, కార్లు కొన్నారు, జాగలు కొన్నారు. అస్సలు వ్యవసాయం దండుగ కాదు పండుగ లెక్క మార్చిండ్రు. అంతా కూడా మన రైతు భరోసా పుణ్యమే. సర్కారు చెప్పిన టైం కంటే ముందే రైతు భరోసా ఎందుకేస్తుండ్రని రైతులే బ్యాంకులోళ్లతోటి లొల్లి పెట్టుకునేటట్టు రైతు భరోసా ఇస్తుండ్రు. ఊర్లే 1000 మంది రైతులుంటే 1000 మందికి ఏం సరిపోతాయి, 2000 మందికి ఇస్తామని రైతు భరోసా ఇస్తున్న గొప్ప సర్కారు మన తెలంగాణ సర్కారు. చూడుర్రి, రైతు భరోసానే పింఛన్ల లెక్క నెల నెల ఇస్తుండ్రంటే రుణమాఫీ కూడా గట్లనే ఇస్తుండొచ్చు. నీ కథకు నా పడితేను వినేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు బాలేగా చెప్తారు సారు ముచ్చట అని అనుకుంటా పోతుండ్రట. ఆ ఇల్లందు మీటింగ్ కు పోయినోళ్ళు ఇదివరకు సంపూర్ణంగా ఒక్కరికి రుణమాఫీ అయింది లేదు, రైతు భరోసా ఇచ్చింది లేదు. ఇంకా ఏడాది పొడుగుతా పింఛనిచ్చినట్టు ఇస్తామని చెప్తందుకు ఏమనిపిస్తలేదా సారు అని సురుకులు పెట్టిండట అక్కడి పబ్లిక్.